హలో ఆల్. డే 2లో భాగంగా మనం స్మాల్ ఆల్ఫాబెట్స్ ఎలా రాయాలో నేర్చుకోబోతున్నాము. స్మాల్ ఆల్ఫాబెట్స్లో మిడిల్ స్ట్రోక్ లెటర్స్ ఎలా రాయాలో స్టార్ట్ చేద్దాం నేర్చుకోవడం. ఫస్ట్ COA ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ప్రతి లెటర్కి ఇలా ఒక పేజ్ చొప్పుని టోటల్గా వదిలేసుకోండి. ఫస్ట్ స్టెప్ కర్వ్ పెట్టాలి. ఇది ఫస్ట్ స్టెప్. కర్వ్ వరకు వచ్చిన తర్వాత ఇలా స్ట్రోక్ ఇవ్వాలి. ఇది సెకండ్ స్టెప్. ఇది సి రాసే విధానం. ఒకసారి చూడండి. మీరు ఈ పేజ్ అంతా ఇలానే లైన్స్ కొట్టేసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి O. కొంచెం మనం క్రాస్గా రాస్తాము. నార్మల్గా మనం ఆల్ఫాబెట్స్లో ఎలా రాస్తాము కదా, సో విసిరాలు ఇలా రాయకూడదు. కొంచెం క్రాస్ ఇచ్చి రాయాలి. సో ఈ పేజ్ అంతా మీరు ఈ O లెటర్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏ లెటర్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఒక లైన్ పెట్టాలి. దెన్ రౌండ్, దెన్ కర్వ్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మీరు ఇలానే రాసుకొని లైన్స్ కొట్టుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లెటర్. సేమ్ సి ఎలా రాసామో ఈ కూడా అలాగే రాస్తాము. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. సో మీరు ఈ లెటర్ని కూడా ఇలా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.